రాష్ట్రంలో 10 ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలతో దూసుకుపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించి ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమమే షైనింగ్ స్టార్స్. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివి స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర స్థాయి ప్రముఖులు, మంత్రులు ఘనంగా సత్కరిస్తారు. వారితో ముచ్చటించేందుకు, స్ఫూర్తిదాయకమైన ప్రశ్నలు అడిగేందుకు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ విశేషాలపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలు ఏమాత్రం తీసుకోవంటూ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే అటు 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఈ రెండిట్లోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో ఒక కార్యక్రమం విద్యాశాఖ మంత్రి స్వయంగా నిర్వహించారు. ఇందులో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు అటు నగదు ప్రోత్సాహకం, అలాగే ఇంటర్మీడియట్ వారికి ల్యాప్టాప్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. మరి దీనివల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం జరుగుతుంది ఏంటి అని వెల్లడించేందుకు మనతో ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి మేడం, ఈ 10వ తరగతిలో విద్యార్థులకి ఈ 30,000 రూపాయల నగదు ప్రోత్సాహంతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే వారిని సన్మానించడం అది కార్యక్రమం చేపట్టారు. ఇది విద్యార్థులు ఎలాంటి స్ఫూర్తి నింపుతుంది? అసలు ఏ విధంగా ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఇన్ని మార్కులు సాధించగలిగారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగిన దాంట్లో 6.18 lakh విద్యార్థులు అపేర్ అయ్యారు. సో దాంట్లో మనకు 85.25% పాస్ పర్సంటేజ్ వచ్చింది. గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ని మాత్రం చూస్తే 78% పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇది 24-25 కంటే 6% మనకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. సో ఆ క్రమంలో చూస్తే ఈ రోజు అంటే 6 మేనేజ్మెంట్, గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపర్స్ మనకు 55 స్టూడెంట్స్ వచ్చారు. వారందరికీ కూడా ఈ రోజు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో వారికి మెడలు, అదేవిధంగా షాల్, 30,000 క్యాష్ ప్రైజ్ కూడా, సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ కూడా వారు ఒక డ్రీమ్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి, గ్రాటిట్యూడ్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది. వారు అందరూ కూడా ఎక్కువ మంది విద్యార్థులు IAS, IPS కావాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ కూడా కొంతమంది చెప్పారు. వారు ఒక కళల్ని, వారు ఆస్పిరేషన్స్ గురించి ఈ రోజు వారు చెప్పడం జరిగింది. వారు అందరూ ఒక ఆస్పిరేషన్స్ ని కూడా వారు రాసి ఇక్కడ చూపించడం జరిగింది. మినిస్టర్ సార్ కూడా దాంట్లో అన్నింటినీ కూడా చూసి వారికి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా వారి ఒక కళల్ని మనము పూర్తి చేయాలి, గవర్నమెంట్ నుంచి ఫుల్ఫిల్ చేయాలి, దానికి కూడా ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం చేస్తున్నాము. సో అదేవిధంగా ఏదైతే ఈ రోజు వచ్చిన ఈ 55 స్టూడెంట్స్ కూడా రాష్ట్రంలో ఉన్న మిగతా అందరు స్టూడెంట్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా వారు ఉన్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఈ రోజు టాపర్స్ ఉన్నారో రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లల్ని కూడా టాపర్ గా రావాలి, వారు అందరూ కూడా షైనింగ్ స్టార్ గా కావాలన్నది మన ఉద్దేశం. దాని మేరకు ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరంలో ఏదైతే లాస్ట్ ఇయర్ లో మనం చేశాము 100 days యాక్షన్ ప్లాన్, దాన్ని ఇప్పుడు కొద్దిగా ముందుగానే జూలై నుంచే మనం ఫోకస్ చేస్తున్నాము. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాము. ఈ రోజు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న మిగతా స్టూడెంట్స్ కు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. వారిని చూసి మిగతా వారు కూడా ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువ పెరిగి ఉంది. ఇది ఒక మంచి పరిణామం. భాష గారు, మీరు చెప్పండి సార్, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ స్థాయిలో, అది ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ వాటిలో చదివిన విద్యార్థులు ఈ స్థాయికి రావడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? మీరు విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆకాంక్షను అది వెలబుచ్చుతున్నారు? మనకి టోటల్గా స్టేట్లో 475 కాలేజెస్ ఉన్నాయండి, జూనియర్ కాలేజెస్. వీటిలో దాదాపు 1.5 lakhs దాకా ఈసారి అపియర్ కావడం జరిగింది. సో దీంట్లో ఎవరి ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. మేబీ సెకండ్ ఇయర్లో 83%, మార్చ్ వరకు సప్లిమెంటరీ కలుపుకుంటే 88% దాకా వెళ్లారు. సో అలాగే ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద రికార్డ్. లాస్ట్ 12 yearsలో చూసుకుంటే 77% అచీవ్ అయ్యాం. సో మెయిన్గా గవర్నమెంట్ ఆనరబుల్ మినిస్టర్ గారు సో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కరికులంలో కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కావచ్చు. సో ఇది కాకుండా స్పెసిఫిక్గా సంకల్ప అనే ఒక 50 days ప్రోగ్రామ్ తీసుకురావడం. సో ఎవ్రీ టైం అంటే స్టూడెంట్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి అన్ని అవకాశాలు ఇస్తున్నాం. ప్లస్ మోర్ ఓవర్ వాళ్ళ కృషి, ఈరోజు షైనింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్పొరేట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ధీటుగా మార్క్స్ తెచ్చుకున్నారు. సో మీరు ఓవరాల్గా 994 స్టేట్ ఫస్ట్ అవుతే 993 దాకా ఇక్కడ వచ్చాయి, 990, 991, సో మెనీ పీపుల్. సో మనకి ఇప్పుడు మేము 5 మేనేజ్మెంట్స్లో ఒక 61 మందిని టాపర్స్గా ఈరోజు ఇక్కడ సన్మానించడం జరిగింది.
సో ఇది కాకుండా ఈ ఇయర్ ఏంటంటే స్పెసిఫిక్గా ఫర్దర్గా ఇయర్ ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్లుగా డెఫినెట్ ఇట్ ఈజ్ అ మోటివేషన్ థింగ్. అంటే ఇప్పుడు మాకు వాళ్ళకున్న గ్యాప్ ఏదైనా ఉంటే అంటే స్టేట్ లెవెల్లో మేము ఇస్తున్న తీసుకుంటున్న డిసిషన్స్కి అక్కడ వాళ్ళకున్న ఫీడ్బ్యాక్, అక్కడ వాళ్ళకున్న సమస్యలకి ఏముందన్నది ఒక 3 వాల్స్లో వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి, సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అంబిషన్స్ ఏంటి, ఇదన్నీ కూడా మినిస్టర్ గారు స్వయంగా ప్రతిదీ చదివి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది ఈరోజు. ఫర్దర్గా డెఫినెట్గా ఆ ఫీడ్బ్యాక్తో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్కి సంబంధించి పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.